హాయ్ ఫ్రెండ్స్, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 6 గ్యారెంటీలపై తెలియజేయాల్సిన సందేహాల గురించి మనం ఇప్పుడు మాట్లాడుకుందాం. అంటే రోజుకొక న్యూస్ అయితే మనకి బయటకు వస్తుంది. ఒకసారి రేషన్ కార్డులు అప్లై చేసుకోవడానికి లేవు అని, లేకపోతే కంపల్సరీ రేషన్ కార్డు కావాలని, ఈ 6 గ్యారెంటీలపై కొన్ని సందేహాలు అయితే మనకి క్లారిటీ అయితే ప్రభుత్వం ద్వారా రావాల్సి ఉంది. ఆ సందేహాలు ఏంటనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈ నెల 28వ తారీఖు నుంచి ప్రతి గ్రామంలోనూ కూడా గ్రామ సభలు పెట్టి ఆ గ్రామ సభల ద్వారానే ఈ లబ్ధిదారుని అప్లికేషన్ సేకరిస్తామని అయితే ప్రభుత్వం వెల్లడించింది. 8 రోజుల పాటు జరిగే గ్రామ సభల్లో అర్హులైన ప్రజల నుంచి దరఖాస్తులు సేకరించనున్నది. ప్రజల నుంచి వచ్చిన దరఖాస్తులను సేకరించిన తర్వాత 6 గ్యారెంటీల్లో దేని కింద అర్హత లభిస్తుందో అధికారులు తేల్చనున్నారు. యువ అవకాశం మినహా మిగిలిన గ్యారెంటీలకు అర్హత ఉన్నవారిని గుర్తించేందుకు ప్రభుత్వం ప్రత్యేక సాఫ్ట్వేర్ను వినియోగిస్తుంది. అయితే ఈ 6 గ్యారెంటీల్లో మన సామాన్య ప్రజలకు వచ్చిన డౌట్లు గురించి ప్రభుత్వం అయితే ఒక క్లారిటీ ఇవ్వాల్సి ఉంది. అవి ఒక్కొక్కటిగా మనం ఏంటని తెలుసుకుందాం. ముందుగా 6 గ్యారెంటీలకు ఒకే అప్లికేషన్ అనేది చెప్తున్నారు. ప్రభుత్వం ప్రస్తుతం ఇవ్వాలనుకుంటున్న ఈ 5 గ్యారెంటీలకు అంటే ఒక గ్యారెంటీ యువ వికాసం అయితే హోల్డ్ చేశారు కాబట్టి ప్రభుత్వం ప్రస్తుతం ఇవ్వాల్సిన 5 గ్యారెంటీలకు ఒకే అప్లికేషన్ తీసుకున్నది. అందులో మన దరఖాస్తుదారుని వివరాలు భర్తీ చేయాల్సి ఉంటుంది. ఎవరికి ఏ గ్యారెంటీ అర్హులో అధికారులే ఎంపిక చేసే విధానం అయితే తీసుకొస్తుందని చెప్తున్నారు. అయితే ఈ విషయం కూడా ఒక 2-3 రోజులైతే మనకి క్లారిటీ రావాల్సి ఉంది. నెక్స్ట్, వైట్ రేషన్ కార్డు కావాలా అవసరం లేదా? అయితే ప్రభుత్వం చెప్తున్న మాటల ప్రకారం అయితే ఈ 5 గ్యారెంటీలు కూడా కంపల్సరిగా వైట్ రేషన్ కార్డు అయితే ప్రామాణికంగా తీసుకున్నట్లుగా ప్రభుత్వం స్పష్టం చేసింది. దరఖాస్తుల్లో దీనితో పాటు ఆధార్ కార్డు వివరాలు కూడా పొందుపరచాల్సి ఉంటుందన్నమాట. వీటన్నిటిని కంప్యూటరైజ్ చేసిన తర్వాత పరిశీలన సమయంలో ఏ గ్యారంటీ కింద ఏ దరఖాస్తుదారుడు ఫిట్ అవుతారో క్లారిటీ రానుందన్నమాట. అయితే ఇంకొక డౌట్ ఏంటంటే వైట్ రేషన్ కార్డు లేకుంటే ఏం చేయాలి? ఈ డౌట్ కూడా మనకి ప్రభుత్వం క్లారిటీ చేయాల్సి ఉంది. వైట్ రేషన్ కార్డు లేకపోయినా సరే వైట్ రేషన్ కార్డు నెంబర్ అయితే యథావిధిగా దరఖాస్తు ఫామ్లో భర్తీ చేయాల్సి ఉంటుంది. ఇప్పటి వరకు కార్డు లేకపోయినా దరఖాస్తును సమర్పించడానికి ఎలాంటి ఆంక్షలు లేవు ప్రస్తుతానికైతే. వైట్ రేషన్ కార్డు లేకపోయినా సరే మనం అప్లై చేసుకోవచ్చు. కాకపోతే మన అప్లికేషన్ తీసుకున్న తర్వాత ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకున్నమాట. వాళ్ళకి వైట్ రేషన్ కార్డు మంజూరు చేయాలా లేకపోతే ఎట్లా అనేది మార్గదర్శకాలు అయితే మనకైతే తెలియాల్సి ఉంది. ప్రభుత్వ ఉద్యోగులకు 6 గ్యారెంటీలు వర్తిస్తాయా అనే సందేహంపై ప్రభుత్వం అయితే 1-2 రోజులైతే క్లారిటీ ఇవ్వనుంది. కానీ అప్లై చేసుకోవడానికి అయితే ఏ విధమైన ప్రాబ్లం లేదు, ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు. కాకపోతే ఇవి వర్తిస్తాయా లేదా అనేది త్వరలో స్పష్టత అయితే రానున్నది. దరఖాస్తు చేయడానికి మాత్రం ఏ విధమైన ఆంక్షలు అయితే లేవు. ట్యాక్స్ పేయర్లు అర్హులేనా? ఈ 6 గ్యారెంటీలకు ట్యాక్స్ పేయర్లు అర్హులేనా? ప్రభుత్వం పేదలకు మాత్రమే సంక్షేమాన్ని అందించాలని భావిస్తుంది. అట్టడుగున ఉన్నవారికి చివరి వరుసలో నిరుపేదలకు సాయం చేయాలని ప్రభుత్వం అయితే హామీలు ఇస్తుంది. ఆదాయం పన్ను పరిధిలోకి వచ్చే వారికి గ్యారంటీలను అమలు చేయడంపై ప్రభుత్వం నుంచి స్పష్టమైన ప్రకటన రాలేదు. మార్గదర్శకాల్లో వీటి గురించి ప్రభుత్వం క్లారిటీ ఇవ్వనున్నది. అయితే ఇవన్నిటికీ కూడా రాబోయే ఈ 28వ తారీఖుని డిసెంబర్ 28న ఏదో గ్రామ సభలు అంటున్నారు కాబట్టి ఈలోగా మనకి ఖచ్చితమైన క్లారిటీ అయితే రావున్నాయి. అయితే ఇంకొక సందేహం గురించి ఏంటంటే వైట్ రేషన్ కార్డు ఉన్నా లేకపోయినా, అంటే గతంలో వైట్ రేషన్ కార్డు ఉండి కార్డు పొందకపోయినా ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగంలో చేరితే గ్యారంటీలు పొందడానికి అర్హత ఉంటుందా? అంటే మన వైట్ రేషన్ కార్డు మనకు వచ్చిన తర్వాత మన గవర్నమెంట్ జాబ్ వస్తే వాళ్ళకి 6 గ్యారెంటీల్లో అర్హులేనా అనే దాని గురించి అయితే అప్పటి నిబంధనల ప్రకారం వైట్ రేషన్ కార్డు పొందినా ఇప్పుడు ట్యాక్స్ పేయర్ అయినందున గ్యారంటీలు పొందడానికి అర్హత పైన మార్గదర్శకాల్లో వివరణ రానున్నది. కొత్త కార్డు కోసం దరఖాస్తు చేసుకోవడానికి ఏం చేయాలి? ఇంకొక సందేహం ఏంటంటే కొత్త కార్డు కోసం దరఖాస్తు చేసుకున్న వారికి, అంటే అసలు రేషన్ కార్డు లేకపోయినప్పటికీ దరఖాస్తు చేసిన వారు అప్లై చేసుకోవచ్చా ఈ 6 గ్యారెంటీల గురించి అన్నట్లయితే, గతంలో వైట్ రేషన్ కార్డు లేనందున కొత్తగా దరఖాస్తు చేసుకున్న వారికి 7 ఏళ్లుగా అందలేదు. ఇలాంటి వారు ఇప్పుడు గ్యారెంటీలు పొందడానికి ప్రజాపాలన గ్రామ సభలో దరఖాస్తు చేసుకునే చిక్కులేమి లేవు. కాకపోతే వైట్ రేషన్ కార్డు లేనందున అర్హత లభిస్తుందా లేదా అనేది గైడ్లైన్స్ రిలీజ్ అయిన తర్వాత మనకి స్పష్టత కానుంది. ప్రస్తుతం లబ్ధిదారులు ఎవరు అప్లై చేసుకోవాలి అంటే కొన్ని బెనిఫిట్స్ పొందుతున్న లబ్ధిదారులు ఉన్నారు కదా, వాళ్ళు అప్లై చేసుకోవచ్చా అనే దాని విషయం కూడా ప్రభుత్వం అయితే క్లారిటీ ఇవ్వాల్సి ఉంది. ప్రస్తుతం ఆసరా పింఛన్ కానీ రైతు బంధు తదితర పథకాలు ఫలాలు అనుకుంటున్న వారు ప్రజాపాలనలో భాగంగా మళ్ళీ దరఖాస్తు చేసుకోవాలా అనే సందేహానికి ప్రభుత్వం నుంచి ఇంకా వివరణ రాలేదు. ఆల్రెడీ ప్రభుత్వం దగ్గర ఉన్న గణాంకాల్లో లబ్ధిదారుల వివరాలు ఉన్నందున మరోసారి అప్లై చేసుకోవడంపై పంచాయతీరాజ్ అధికారులు అయితే నివృత్తి చేయాల్సి ఉంది. ఈ డౌట్ కూడా మనకి క్లారిటీ చేయాల్సి ఉంది. నెక్స్ట్ ఇంకో డౌట్ ఏంటంటే గడువు ముగిసిన తర్వాత అప్లై చేసుకోవచ్చా?
అయితే గడువు తీరిన తర్వాత కూడా దరఖాస్తులు అయితే స్వీకరిస్తామని ప్రభుత్వం అయితే చెప్పినందున, కాకపోతే గడువు లోపల మనం అప్లికేషన్ సబ్మిట్ చేయలేకపోతే అవి ఎక్కడ సబ్మిట్ చేయాలనేది ప్రభుత్వం అయితే ఒక స్పష్టత తెలియజేస్తుంది. అంటే ఈ సేవకి వెళ్ళా లేకపోతే ఇంకెక్కడ అప్లై చేసుకోవాలి, ఆన్లైన్లో చేయాలనేది అయితే క్లారిటీ అయితే ఇవ్వాల్సి ఉంది. ఇంకొక డౌట్ ఏంటంటే ఆధార్ కార్డు లేకపోయినట్లయితే ఏం చేయాలి? ప్రతి దరఖాస్తులో వైట్ రేషన్ కార్డు, ఆధార్ కార్డు నెంబర్లు కంపల్సరీ ఎంటర్ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ రెండు లేకపోయినా సరే దరఖాస్తు చేసుకోవడానికి ఎలాంటి ఇబ్బంది లేవు. ఆధార్ కోసం ఇప్పటికే అప్లై చేసుకుని ఉంటే ఆ ఆధార్ రిఫరెన్స్ నెంబర్ అయితే ఎంటర్ చేయొచ్చు. రేషన్ కార్డు లేకపోయినా సరే ఎంటర్ చేయొచ్చు. కాకపోతే ఈ లేని వారికి అసలు అప్లికేషన్ పరిగణలోకి తీసుకోవాలి లేదని ప్రభుత్వం అయితే వాళ్ళకి ఎంక్వైరీలు అయితే డిసైడ్ చేయనుందనమాట. ఈ విధంగా ఈ 6 గ్యారెంటీలపై మనకి చాలా సందేహాలు అయితే ప్రభుత్వం క్లారిటీ ఇవ్వాల్సి ఉంది.